నేను పావు కేజీ వరకు బీన్స్ అయితే తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వాటిని ప్రెషర్ కుక్కర్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్‌గా క్లీన్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఆ బీన్స్ మునిగే వరకు అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కుక్కర్‌నైతే స్టవ్ మీద పెట్టేసానండి. అవి ఒక 2, 3 విజిల్స్ అయితే రావాలి. ఈ లోపైతే నేను ఒక పౌడర్‌కొచ్చేసి మనకి పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయి, అలానే ఎండు కొబ్బెర, ఎండుమిర్చి అయితే అవసరం అవుతాయి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి నేనైతే మిక్సీ పట్టేసాను. చూసారు కదండీ! దీనివల్ల మనకి ఫ్రైకి టేస్ట్ అనేది వస్తుంది. బీన్స్ కూడా మనకి మంచిగా కుక్ అయిపోయాయండి. చూసారు కదా! ఈ విధంగా అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను వాటిని వాటర్ అనేది మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. అలానే నేనైతే ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. మీద పాన్ అయితే పెట్టేసి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకైతే నేను పోపు దినుసులను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని అయితే కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి మనము కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాము. పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసి కాసేపు అయితే వీటిని ఫ్రై అవ్వనిద్దాము. చూసారు కదండీ! ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకైతే ఇప్పుడు మనము వాటర్‌ని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ బీన్స్ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బీన్స్ కూడా వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్‌ని అయితే మన సైజ్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. చూసారు కదా! మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్‌గా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.